దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ ఆరోగ్యంతో ఉంచి మందిరంలో సమకూర్చినందుకు దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా సంఘము తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం విశ్రాంతి దినాచారం ఎందుకు. బైబిల్లో పాత నిబంధనలో విశ్రాంతి దినం గురించి చాలా విషయాలు దేవుడు రాయించాడు. అసలు అది ఆచారంగా ఎందుకు పెట్టాడు అనేది కొన్ని మాటలు ఒకటో పార్టుగా మనం ఆలోచిద్దాం. ఇంకా 2 పార్ట్లు ఉండొచ్చు బహుశా. ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో అధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, సర్వలోకనాథుడా, సర్వంతర్యమి, మీ మహాశక్తి సామర్థ్యాలు బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు పరలోకంలో ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాం. మాకు మీరిచ్చిన ఆయుష్కాలం శరీరానికి కొద్ది సంవత్సరాలు. దీనికి కాలం ఉంది, కానీ మీ దగ్గర కాలమే లేదు. కాలములు సమయములు మీరు మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. మనిషిగా భూమి మీద మాకు మాత్రం కాలాన్ని ఇచ్చారు. కాలం ఉంది అంటే కాలానికి తగ్గట్టుగా పని ఉంది అన్న విషయాన్ని మేము గమనించి మీ పనిని సంపూర్ణంగా నెరవేర్చి విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. సంఘములో చేరిన ఏ ఒక్కరూ నశించకుండా అందరూ మీకు విధేయులై ఒకరితో ఒకరు కలిసి ఉండి మీ కొరకు మేము పనిచేస్తున్నామనే ఉద్దేశంతో మీ పట్ల భయభక్తులు కలిగి జీవించటానికి మా అందరికీ ఆత్మ ప్రేరణను దయచేయండి. ఇదిగో నాయన, మీ విశ్రాంతిని గురించి మీరు రాయించిన ఒక ఆచారం గురించి మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని, లోకములో ఎన్నిక లేని వాడిని నన్ను మీరు మరుగుపరచి మీ ఉన్నతమైన జ్ఞానవాక్కులు మీ పిల్లలతో పంచుకునే ఆత్మజ్ఞానాన్ని నాకు నేర్పించి మీ పిల్లలతో మాట్లాడే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మేము విని మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా వాక్యానుసారంగా జీవించి మా ఆత్మలతో పాటు కొన్ని ఆత్మలను నిత్య రాజ్యములో చేర్చగలిగే సామర్థ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క మాదిరి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మంచివాడు. దేవుడు న్యాయాధిపతి. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? మంచే చేస్తాడు. దేవుడు అంటేనే మంచివాడు. ఏదైనా మంచి పని చేశారనుకో ఎవరన్నా ఏమంటారు వాళ్ళని? దేవుడిలాగా నువ్వు దేవుడు అయ్యా అంటారు. కొంతమంది దేవుడు లాంటోడు అంటారు. దేవుడు లాంటోడు అంటే పర్వాలేదు. దేవుడు అన్నాడు, ఆడు అయిపోయాడు. అన్నవాడు కాదు. దేవుడు అన్నప్పుడు ఊరుకున్నవాడు అయిపోతాడు. హేరోదు కూడా ఒకసారి బాగా ప్రసంగం చేశాడంట. చేసినప్పుడు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని భక్తులు అనేసరికి దేవుడు అతన్ని పురుగులతో మొత్తేసాడు. వెంటనే చచ్చిపోయాడు. ఆ రోజు శాపాలు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అది అప్లై అయింది. కానీ నువ్వు దేవుడు అయ్యా అని ఎవరన్నా అంటే ఒప్పుకోవద్దు. నేనెక్కడ, దేవుడు ఎక్కడ అని అన్నది. అబ్బా, దేవుడితో పోల్చాడు కదా అని ఎగిరికి అంతేసామనుకో, అట్లా లేపి పడేస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడు అంటే మంచోడు. దేవుడు న్యాయాధిపతి. అది ఆయన ఏం చేసినా న్యాయమే. ఏ కట్టడ విధించినా మనకు అది అన్యాయం అనిపిస్తుంది, కానీ అందులో కూడా న్యాయం ఉంటుంది. హైందవ సహోదరులు మతోన్మాదులుగా పిలువబడుతున్నవారు వారు చాలా విషయాలు బైబిల్లో అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ఆయన మొక్కకపోతే చంపేస్తాడా, ఆయన పూజించకపోతే నరకానికి పంపిస్తాడా, అంత స్వార్థపరుడా మీ దేవుడు అనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుని చిత్తమైతే ఆ ప్రశ్నలన్నిటికీ ఒకరోజు కాదులండి, అప్పుడప్పుడు బిట్లుగా ఆన్సర్లు ఇవ్వాలని మరి ఆశ కలిగి ఉన్నాను. కానీ సహకారులు లేని కారణంగా దాన్ని అలా వాయిదా వేయటం జరుగుతుంది. ప్రశ్నలు రాసుకొని ఒక్కొక్క దానికి వాక్యానుసారమైన సమాధానం ప్రేమతో, దీర్ఘశాంతంతో ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఎవరిని దూషించకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యక్రమం కూడా నెరవేరటానికి దేవుడు అనుకూల సమయాన్ని దయచేయాలని. అయితే దేవుడు
ఒక విశ్రాంతి దినాన్ని ఆచారంగా ఇచ్చాడు. అంటే ఏది చేసినా ఏదో కారణం ఉంటుందా? కారణం లేకుండా ఏమన్నా చేస్తాడా? ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇదెందుకు అనిపిస్తుంది. కొంతమంది బైబిల్లో వంశావళి చదువుతున్నప్పుడు ఈ బోర్ కొట్టి పేపర్ తిప్పేస్తాడు పేజీ కదా. ఎందుకు ఇవన్నీ మనకి దేవుడు ఊరికినే ఎందుకు రాయించాడు అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే అందులో ఉన్న పరమార్థం మనకు అర్థమైంది. అలాగే దేవుడు ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినాచారాన్ని ఇచ్చాడు. ఆచారంగా ఎందుకు ఇచ్చాడు? అది పారంపర్య ఆచారాల్లో ఒకటిలాగా కనపడుతుంది మనకి. కానీ ఎందుకు ఇచ్చాడు, అసలు అందులో ఉన్న పరమార్థం ఏంటి అనేది మనం ఒక్కొక్కటి విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగగలిగితే, మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాలు మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాను. అంటే ఎన్ని దినాల్లో చేశాడు? 7వ దినములోగా అంటే 6 దినాల్లో చేశాడు. 6 దినాలు అనగానే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేనప్పుడు దినాలు ఎలా వచ్చినాయి? బైబిల్ మొదటి పేజీ తప్పని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదా. 6 దినాలు ఏం చేశాడు దేవుడు? సృష్టిని చేశాడు. మనకి దినం ఎలా వస్తుంది? మనకి భూమి మీద ఉన్న మనకి దినం ఎలా వస్తుంది? భూమి తిరగాలి, సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి, మళ్ళీ ఉదయిస్తే ఒక దినం. 24 అవర్స్ ఒక దినంగా పెట్టుకున్నాం. అంటే ఒక రౌండ్ వేస్తుంది భూమి, తన చుట్టూ తాను తిరుగుతుంది. కాబట్టి మనకు ఒక దినం. అంగారగ్రహం మీదకి వెళ్ళామనుకో, దానికి 24 గంటలు ఒక దినం కాదు. దాని కాలం వేరు, దాని పరిమాణం వేరు, దాని స్పీడ్ వేరు. అంటే స్పీడును బట్టి, గ్రహం యొక్క పరిమాణాన్ని బట్టి దాని దినం వేరుగా ఉంటుంది. భూదినం వేరుగా, చంద్రుడి దినం వేరుగా, శుక్రగ్రహం దినం వేరుగా, ఇలా ఉంటుంది. దేవుడికైతే దినాలు లేవు. మరి 6 దినాలు సృష్టి ఎలా చేశాడు అని చాలామంది బైబిల్ తప్పు, మొదటి పేజీ తప్పు, ఇంకా అనవసరం దాన్ని చదవటం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దినము అని ఎందుకు చెప్పాడంటే, విశ్వాన్ని కలుగజేశాడు. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడు ఒక పెద్ద గోళాన్ని తయారు చేశాడు దేవుడు. ఆ గోళం తిరిగిన కాలాన్ని దినం అన్నాడు. ఇది బోర్డు మీద మ్యాప్ గీసి చెప్తే తప్ప సామాన్యంగా అర్థం కాదు. ఈ భూమి ఈ పెద్ద బంతిలో చిన్న బంతి. ఈ భూమి పెద్ద బంతిలో చిన్న బంతి. ఈ పెద్ద బంతిలో ఎన్ని బంతులు ఉన్నాయంటే కోటాను కోట్ల బంతులు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ బంతులే. బంతి అనగానే చిన్నది అనుకోకండి. భూమి ఎంత ఉంది? చాలా పెద్దది. సుమారుగా 195, 196 దేశాలు ఉన్నాయి లెక్కించబడినవి. ఇవన్నీ ఒక భాగంలో ఉన్నాయి, ఒక భూభాగంలో ఉన్నాయి. మరి మిగిలిన భాగం అంతా సముద్రాల్లో ఉంది. ఇంత పెద్ద భూగోళమే ఈ ప్రకృతిలో పోలిస్తే చాలా చిన్నది, నలుసు లాంటిది. అలాంటి కోటాను కోట్ల బంతులు ఉన్నాయి ఈ విశ్వంలో. ఇవన్నీ కలిగి ఉండిన పెద్ద బంతే విశ్వపు చక్రం లేదా విశ్వపు గోళం. అది తిరిగిన ప్రారంభం నుంచి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చే వరకు పట్టిన కాలం ఒక దినం. భూ దినాలతో పోలిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. అర్థమైందా? ఏమీ లేనప్పుడు ఒక గోళాన్ని చేసి ఆ గోళములో ఈ సృష్టి అంతా చేశాడు దేవుడు. ఆ గోళము ఒక్కసారి తిరిగితే ఒక దినం అన్నాడు. దానికి భూదినంతో పోలిస్తే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు పనిచేస్తే భూదినంతో లెక్కేసి దేవుడు 6 దినాల సృష్టి చేశాడు. ఏం చేశాడు సృష్టిలో అంటే? ఏం చేశాడు చెప్పండి? సృష్టిలో సమస్తం, ఇక కనపడేవి కనపడనివన్నీ దేవుడే చేశాడు. కనిపించని గాలి, అంతుందో తెలియని ఆకాశం, కోటాను కోట్ల నక్షత్ర రాసులు, వాటికి మళ్ళీ పేర్లు ఎన్నొన్నయో శాస్త్రవేత్తలకు తెలియదు. ఈ కనపడేది కొంతే, 10%. కనపడని భాగం 90% ఉంది, చీకట్లో ఉంది. ఆ చీకటి దాటుకొని వెళితే కనిపించేదే దేవుని వెలుగు, అదే పరలోకం. ఇది మానవుడు
శరీరముతో ఎంత గొప్ప ర్యాకెట్ కనిపెట్టినా అక్కడికి చేరుకోలేని స్థితిలో దేవుడు ఉన్నాడు. అంత దూరం అది. అక్కడున్న దేవుడు ఈ విశ్వపు గోళాన్ని కలిగించి దాన్ని తిప్పుతూ చేసిన కార్యక్రమాల్ని 6 దినాలు అన్నాడు, మన మట్టి మెదడుకి అర్థం కావటానికి. ఈ 6 దినాలు కష్టపడిన దేవుడు 7వ దినములోగా పని అంతా చేసి, ఏ పని అంటది? తన పని. అంటే అది దేవుడి పని, ఇది మనిషి చేయలేడు. దేవుడు చేసిన ఏ పనిని మనిషి చేయలేడు. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా సరే దేవుడు చేసినట్లుగా మనిషి చేయలేడు. ఎందుకు? అది దేవుడు మాత్రమే చేయగలిగిన పని, మనిషి చెయ్యలేని పని. అందుకే తన పని అన్నాడు. తన పని నీ పని కాదు, తను నియమించిన పని మనిషి పని. దేవుడు మనిషికి నియమించిన పనే మనిషి చేయాల్సిన పని తప్ప దేవుడు పనిలో వేలు పెట్టకూడదు. అందుకే 7వ దినములోగా తన పని సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఏం చేశాడు? అమ్మయ్య అంత కష్టపడ్డాడు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు పనిచేసి దేవుడు 6 దినాలు సృష్టి చేసి విశ్రామించను అన్నాడు. విశ్రమించను అంటే రెస్ట్ తీసుకున్నాడా కదా, అంతే అనిపిస్తుంది కదా. రెస్ట్ తీసుకున్నాడు, విశ్రమించాడు. అంటే దేవుడే అలిసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళవలసినంత అలిసిపోయి పనిచేశాడు అనిపిస్తుంది మనకి. దేవుడు విశ్రమించాను అని అంటే అది దేవునికే ఇన్సల్ట్, దేవుడికే అవమానం. మనిషిగా మనకి విశ్రాంతి కావాలి, అవునా? ఏం కావాలి? విశ్రాంతి కావాలి. ఎందుకు? శరీరం కొంతవరకే శక్తిని ఇవ్వగలదు. శక్తి అయిపోతే చెప్పండి, ఫోను 100 రోజులు పనిచేసిద్దా ఛార్జింగ్ లేకుండా? చేయదు. దానికి బ్యాటరీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. తయారవుతున్నాయి ఛార్జింగ్ లేని సెల్ ఫోన్లు కూడా రాబోతున్నాయి. ఇంకా లైఫ్లో దానికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదంట. టెక్నాలజీ ద్వారా అది కనిపెట్టవచ్చు, కానీ మనిషికి ఛార్జింగ్ లేకుండా బతకటం అసాధ్యం. అది దేవుడి పని. మనిషికి రీఛార్జ్ చేయటానికే ప్రకృతిలో అనేకమైన ఆహార పదార్థాలు పెట్టారు. వీటన్నీ కాక విశ్రాంతినిచ్చాడు. మనిషికి కష్టపడటం ఇష్టమా, విశ్రాంతి తీసుకోవటం ఇష్టమా? విశ్రాంతి అంటే అమ్మా నాకు రెస్ట్ లేదు, రెస్ట్ కావాలనిపిస్తూ ఉంటుంది. కష్టపడి విశ్రాంతి తీసుకుంటే ఆదమరిచి నిద్రపోతామా? కష్టం లేకుండా విశ్రాంతి తీసుకుంటే ఆదమరిచి నిద్రపోతామా? కష్టపడినోడికి విశ్రాంతి విలువ తెలుస్తుంది. పొద్దాకలు తిని కూర్చున్న వాడికి విశ్రాంతి విలువ తెలియదు. అంటే కష్టపడినోడికి విశ్రాంతి అవసరం కాబట్టే విశ్రాంతి పెట్టాడు దేవుడు. మరి దేవుడు 6 దినాలు సృష్టి చేసి ఏం చేశాడని రాసింది? విశ్రమించను అంటే విశ్రాంతి అనేది దేవుడికి అవసరమా అనే ప్రశ్న రావాలి మనకు. అవసరమా దేవుడికి? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఒక మాట చూడండి, బైబిల్లో 5వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే నా తండ్రి ఇది వరకు పని చేశాడు. అలా లేదు, పని చేశాడు అంటే అయిపోయింది, ఇక చేయడు. నేను ఇల్లు కట్టాను, ఇంకా కట్టాల్సిన అవసరం లేదు కదా. ఇది వరకు పని చేయుచున్నాడు అని ఉందా, చేశాడని ఉందా? అంటే ఇప్పటికీ చేస్తున్నాడా? మరి విశ్రాంతి ఏది? మరి అక్కడ విశ్రమించాలని ఉంది కదా. అంటే బైబిల్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి. అమ్మయ్య దేవుడే కష్టపడ్డాడు. మనకేమనిపించింది అంటే 6 రోజులు కష్టపడ్డాడు కాబట్టి, 6 రోజులు అంటే మరి 6 రోజులు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టి దేవుడికి కూడా విశ్రాంతి కావాలి అనిపిస్తుంది ఆ మాట చదవగానే. నేను కూడా గతంలో అపార్థం కూడా చేసుకున్నాను. కాబట్టి బాగా ఆలోచిస్తే, మెచ్యూరిటీగా ఆలోచిస్తే, ధ్యానిస్తే దేవుడికి విశ్రాంతి అవసరం లేదు. ఎందుకు? ఆయన ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి ఇద్దరు ఎప్పటి నుంచో పనిలోనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు కదా. ఇంకో మాట, కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ప్రియులారా.
121 ఆయన అట్లా కలిపి చదవకూడదు. ఆయన నీ పాదం ఏంది, అర్థం పర్థం ఉండదు. ఆయన ఆపి నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు. అంటే ఆయనకి నిద్ర కూడా లేదా? దేవుడు ఒకవేళ అలా కునికాడు అనుకోండి, ప్రకృతి ఏమైంది చెప్పండి? యాక్సిడెంట్లు అవుతాయా? ప్రకృతిలో గోళం గుద్దుకొని యాక్సిడెంట్లు అయిపోతాయి. ఈ మధ్య బస్సులు ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. గుద్దుకోండి. ఎందుకు? డ్రైవర్ కునికాడు, లేకపోతే తాగి డ్రైవ్ చేయటం వల్ల, ఓవర్ స్పీడ్ వలన అయింది, లేదా టెక్నాలజీ ఫెయిల్ అవ్వటం వల్ల ఫైర్ అయిపోయి కాలిపోవటం, ఇలాంటివి జరుగుతుంది. ఏదో ఒకటి మొత్తానికి టెక్నీషియన్ల నిర్లక్ష్యం కావచ్చు, డ్రైవర్ కునుకుపాటు కావచ్చు, లేకపోతే హై స్పీడ్ కావచ్చు, మనుషుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేవుడు తప్పు చేయడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. అంటే ఏం చేస్తున్నాడు? రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. ఇది వరకు పని చేయుచున్నాడు, ఇప్పుడును ఆయన చేస్తున్నాడు, ఆయన కుమారుడు కూడా. అంటే వాళ్ళకి నిద్ర లేదా? వాళ్ళిద్దరు చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ నిద్రపోతాడా? ఆయన ఇంకా పహరా కాస్తాడు. పహరా హుషార్ అని విన్నాం కదా, గురకావాళ్ళు పహరా హుషార్ అంటారంటే కాపలా హుషారుగా చేయండి, నిద్రపోవద్దు అని అర్థం ఆ భాషకి, హిందీ. దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అనుకున్నప్పటి నుంచి, నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పటి నుంచి పిల్లల కోసం కష్టపడుతూనే ఉన్నాడు. 6 దినాలు సృష్టి చేశారు. ఆయన విశ్రాంతి తీసుకోలేదు. మరి విశ్రమించాడు అని ఉంది కదా అంటే ఆలోచిద్దాం. విశ్రాంతి అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలును కాపాడువాడు, చదవండి 4వ వచనం కూడా, కునుకడు నిద్రపోడు. యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. రెస్ట్లోకి వెళ్తే అందరూ అయిపోతారు, చచ్చిపోతారు, బతకరు, ఎవరు బతకరు. ఒక క్షణం ఆయన, ఒక 5 సెకండ్లు ఆయన కునికాడు అనుకోండి, ప్రకృతి మొత్తం స్తంభించిపోయింది, లేకపోతే ప్రమాదాలకు గురైపోద్ది. కాబట్టి ఆయన పని చేస్తున్నాడు, విశ్రాంతి తీసుకోలేదు. మరొక వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం నుండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు యెహోవా. నిత్యుడు అంటే నిత్యుడు అంటే భూమి మీద నిత్యం ఉండేదేది? భూమి మీద నిత్యము ఉండేదేది? మనుషులు చనిపోయిన వారి గురించి ఒకప్పుడు పలానా ఆయన ఉండేవాడు అంటాం. ఇప్పుడు లేడా? లేడు. అంటే మనుషులు నిత్యము ఉండేవాడు కాదు, జంతువులు నిత్యం ఉండేవి కాదు, పక్షులు ఉండేవి కాదు, చెట్లు ఉండేవి కాదు, పర్వతాలు ఉండేవి కాదు, సముద్రాలు ఉండేవి కాదు, ఏవి నిత్యము ఉండేవి కాదు. దృశ్యమైనవి అన్నీ అనిత్యములు. అనిత్యములు అంటే నిత్యము ఉండేవి కావు. మరి ఎవరు నిత్యుడు? దేవుడు నిత్యుడు. నిత్యుడున్న లోకమే నిత్యత్వం. నిత్యత్వం అనగానే అదొక ఏదో కార్యక్రమం ఏదో అనుకొని భ్రమపడుతున్నారు చాలామంది. నిత్యత్వం అనేది దేవుడు నిత్యుడు కాబట్టి ఆయన ఉన్న ప్రాంతం నిత్యత్వం ఉన్న ప్రాంతం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు ఉన్న ప్రాంతం పరిశుద్ధ స్థలం. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధులు కూడుకున్నాం కాబట్టి ఇది పరిశుద్ధ మందిరం అయింది. పాపులు కూడుకుంటే చెప్పండి, పాపుల మందిరం అయింది. కాకులు కూడుకుంటే కాకుల మందిరం అయింది. అంతే కదా? దేవుడు ఉన్నాడు కాబట్టి అది నిత్యత్వం అయింది. దేవుడు నిత్యుడుకు తండ్రి. ఆయన నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. ఇందా చదువుకున్న ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయనకి అలుపు రాదా? ఆయన సొమ్మసిల్లడు. మరి అక్కడ ఏంటి? విశ్రమించాలని ఉంది. అంటే కొన్ని వచనాలేమో ఆయన అలిసిపోడు, ఆయన నిత్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి తరుగు లేదు. ఇంకా కింద చదవండి అక్కడ.
ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. చాలండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు. ఆయనలో కూడా శక్తి అయిపోయి విశ్రాంతిలోకి వెళ్తే ఆయనేం బలం ఇస్తాడు? అర్థమవుతుందా? మనం ఎవరినైనా సహాయం చేయమని అడిగాం అనుకో, నాకే నడుము వంగట్లేదు, నీకేం చేసేది అంటారు. అంటే ఫిట్గా ఉన్నవారు మరొకరికి సహాయం చేయగలరు, అంతే కదా. మరి దేవుడు అలసిపోతే అలసిన వారికి ఆయన సహాయం చేయగలడా? బలం ఇవ్వగలడా? ఇవ్వలేడు. అంటే అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటి అక్కడ? ఆయన అలయడు, సొమ్మసిల్లడు. అంటే సర్వశక్తిమంతుడు, నిత్యుడు. అంటే ఆయన శక్తికి మితి లేదు, ఆయన శక్తి తరిగేది కాదు. అర్థమైందా? అంటే దేవుడి శక్తి అస్సలు తరిగేదే కాదు. ఎవరికైనా శక్తి లేదంటే ఆయన అడిగితే శక్తి ఇస్తాడు. శక్తిహీనులకైనా బలమిచ్చేవాడు, సొమ్మసిల్లిన వానికి ఆడుండే చెప్పండి, నవమోహం చూస్తే ఏమొచ్చింది? బలమిచ్చేవాడు. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. కాబట్టి దేవుడు నిత్యుడు, సొమ్మసిల్లడు, అలిసిపోయేవాడు కాదు. ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. ఆయన కునుకడు, నిద్రపడు, ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాడు మన కోసం. దేవుడికి ఆపోజిట్గా అపవాది కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాం చెప్పండి? ఏ పార్టీలో ఉన్నాం? అపవాది గురించి ఏం రాయబడింది? ఎవరిని మింగుదునా అని పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8లో ఎవరిని మింగుదునా అని అపవాది, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి. దేవుడికి విరోధి కాదాడు. ఎవరికి విరోధి? మనకి వాడికి పార్టీ తగాదాలు ఉన్నాయి, స్థలం దగ్గర తగాదాలు ఉన్నాయి. పరలోకంలో నాకు కావాలి స్థలం అనేవాడు, నా పిల్లలకి ఇస్తానని దేవుడు. ఆ గొడవ వలన వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని చెడగొట్టడానికి వాడు ఏం చేస్తున్నాడు? చదవండి. నిబ్రమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చాలన్న. ఎవరిని మింగుదునా అని వెతకుచు ఎంతకాలం తిరుగుతున్నాడు? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాడు ఎలా తిరుగుతున్నాడు, ఎంతకాలం తిరుగుతున్నాడు? ప్రకటన గ్రంథం 12:12 అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. అంటే కొద్ది సమయం ఉందని తెలుసుకొని మన దగ్గరికి దిగివచ్చి ఎలా వర్క్ చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను. అంటే వాడు రాత్రింబగళ్ళు మన మీద నేరము పని చేస్తున్నాడు. దేవుడు కునుకక నిద్రపోక మనల్ని కాపాడటానికి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన శక్తి తగ్గదు, అపవాది శక్తి తగ్గదు. ఒకానొక రోజు దేవుడు పంపిస్తాడు నరకాన్ని. ఇద్దరు రెండు శక్తులు మన మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఒక ఆయనేమో మన మేలు కోసం కునుకక నిద్రపోక పనిచేస్తుంటే, ఇంకొకడు రాత్రింబగళ్ళు దివారాత్రాలు మన కోసం చెడగొట్టడానికి నేరం మోపుతూ ఆడు 24 hours/7 చెడగొట్టడానికి పనిచేస్తున్నాడు. మరి దేవుని పిల్లలుగా మనం ఇటు దేవుణ్ణి పోలి నడుచుకోవట్లేదు, దెయ్యాన్ని కూడా పోలుకొని నడుచుకోవట్లేదు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు కదా.
చదవండి 3వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆయన విశ్రాంతి తీసుకోడు, మరి విశ్రమించను అని ఎందుకు ఉంది అనేది చూద్దాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. విశ్రమించటం అంటే అర్థం ఏంటంటే పని ముగించటం, ఇక పని లేదు. విశ్రమించటం అంటే అర్థం పని ముగించటం, ఇంకా పని లేదు. సృష్టించే పని లేదు, మన కోసం చేయాల్సిన పని లేదు. మరి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు అంటే, సృష్టించే పని లేకుండా తనున్న ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడని రాయబడిన మాట పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన ఆశీర్వదించాడు. ఎందుకంటే అది మనందరికీ కావాలని, అందరూ అందులో ప్రవేశించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. అంటే దేవుని సన్నిధిలో అనేక మంది చేరాలనే ఆలోచనతో ఉన్నాడు. అంటే ఆశీర్వాదం అంటే అర్థం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని ఆది దంపతులను ఆశీర్వాదం అంటే ఫలించటం, విస్తరించటం. ఇప్పుడు ఆ 7వ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అంటే అందులోకి అనేక మంది రావాలి అని కోరుకున్నాడు. మీకు అర్థమైందా? దేవుడుగా నా దగ్గరికి అనేక మంది రావాలని దేవుడు కోరుకున్నాడు. అది విశ్రమించటం అంటే ఆయన విశ్రాంతిలోకి అందరూ రావాలని ఆశీర్వదించాడు దాన్ని. అంతేగాని ఆయనకు రెస్ట్ కావాలని, శక్తి అయిపోతే శక్తి కోసం రెస్ట్లోకి వెళ్ళారనే భావం కాదు అది. అర్థమైందా? కాబట్టి దేవుడు 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే అందులోకి మనమంతా రావాలని విశ్రాంతిని ఇవ్వటానికి దేవుడు మనందరికీ కొంత పనిని అప్పచెప్పాడు. పని పూర్తి చేసి తన దగ్గరకు రావాలి, అది భావం. దేవుడు పని చేసి ఏం చేశాడు? ఆ మహాలోకంలో, దేవత్వంలో, నిత్యత్వంలో తాను మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం తన పని చేసి, తాను అప్పగించిన పని చేసి అక్కడికి రావాలని ఆశీర్వదించాడంటే అంతమంది తన పిల్లలు అక్కడికి రావాలని కోరుకున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనం మాట్లాడుచున్న ఆ లోకము, ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోబరచలేదు. అంటే రాబోవు లోకం అంటే ఇది పరలోకం. దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలమ్మా. అంటే దూతలకు ఆ రాబోవు లోకాన్ని లోపరచలేదు, మనుషులకు ఆ లోకాన్ని ఇవ్వాలనుకున్నాడు. అది ఆశీర్వాదం. దేవుడున్న లోకమే విశ్రాంతి లోకం, దేవుడున్న ప్రాంతమే పరిశుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధపరచను, ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే ఆయన దగ్గరికి మనమంతా రావాలని, ఆ రెస్ట్లోకి మనం వెళ్ళాలని కోరుకున్నాడు. పని ముగించి ఖాళీగా విశ్రాంతి తీసుకోవటం అంటారు దాన్ని. శరీరం ఉంది కాబట్టి దీనికి విశ్రాంతి అవసరం. శరీరాన్ని విడిచిన తర్వాత దేవుడున్న ప్రాంతానికి వెళితే విశ్రాంతి, నరకానికి వెళితే అవిశ్రాంతి. అంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి దేవుడి దగ్గర ఉంటే విశ్రాంతి, దేవుడి దగ్గర లేకపోతే చెప్పండి విశ్రాంతి దొరకకపోగా ఏడ్పును పండ్లు కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ ఆశీర్వదించాడు అంటే ఆ విశ్రాంతిలోకి మనం రావాలి అనుకుని ఒక విషయాన్ని ఇశ్రాయేలుకి ఒక పారంపర్యాచారంగా నేర్పిస్తూ వచ్చాడు. ఆ నేర్పించిన ప్రతి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇదేదో ఆచారంగా ఉన్నదే అనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో ఒక్కొక్క విషయాన్ని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించగలిగితే నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం ప్రియులారా.
చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు కష్టపడి పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దేవుడికి విశ్రాంతి లేదనుకున్నాం కదా, మరి దేవుడికి విశ్రాంతి దినం ఏంటంటే దేవుని దగ్గరకు మీరు రావటానికి ఏర్పాటు చేసిన దినం. దేవుని దగ్గరకు ప్రజలు రావటానికి దేవుడు మనుషులకు ఏర్పాటు చేసిన దేవునికి విశ్రాంతి అనమాట. ఇప్పుడు దేవుని పని అంటే మన పనే, దేవుడిదా? దేవుని పని అనుకుంటున్నాం మనం. దేవుడికి ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేయగలం దేవుడికి? మాట్లాడరే? దేవుడికి ఏం చేయగలం? అసలు మనిషిగా దేవుడికి ఏమన్నా చేయగలమా? చేయలేము. మరి దేవుడు పని అంటున్నామంటే దేవుడు మనుషుల కొరకు మన చేత చేయించవలసిన మనిషిగా మన పని అది. తన విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళటమే విశ్రాంతి. అదే చెప్పాడు అక్కడ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 6 దినాలు శరీరముతో నువ్వు కష్టపడి నీ పని అంతా చేయి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించను. దాన్ని అక్కడ మనం ఆదికాండంలో చదువుకున్నాం ఇదే మాట కదా. అంటే దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన పని మానేశాడు, పని విడిచిపెట్టాడు. మీరు కూడా అక్కడికి రావాలంటే, శాశ్వత కాలంగా దేవుని దగ్గరకు రావాలంటే భూమి మీద ఒక కట్టడ పెట్టాలి మీకు, మనుషులకి. ఇశ్రాయేలుని దేవుడు బాలురుగా చూశాడు, చిన్నపిల్లలుగా చూశాడు. మనం పిల్లలకి ఆలు కానీ ఏబిసిడీలు కానీ నేర్పించాలంటే వాళ్ళకి అక్షరాలు తెలియవు. వాళ్ళకి తెలిసిందేంటి? చూసే ఫలాలు, చూసే మనుషులు. ఆ అనే అక్షరం వాడికి నేర్పించడానికి అమ్మ బొమ్మ చూపిస్తాం. వాడు అమ్మను గుర్తుబట్టి ఎవర్రా ఇదంటే అమ్మ అంటాడు. అమ్మలో ఏం పలికాడు? అలాగే దేవుడు ఇశ్రాయేలీయులకి పరలోకంలో ఉన్న విశ్రాంతిని తెలియచేయటానికి దేవుని సన్నిధిలో మీరు ఉండటం ఎలాగా అనేది తెలియచేయటానికి ఒక కట్టడ పెట్టాడు. ఆ కట్టడనే విశ్రాంతి దిన ఆచారం. ఏ ఆచారం? విశ్రాంతి దినాచారం. అంటే కనీసం వారం రోజుల్లో 6 రోజులు నీ పని అంతా చేసుకో. ఒక్క దినాన్ని నా సన్నిధిలో పరిశుద్ధంగా గడపటం నేర్చుకుంటే ఇది శాశ్వత కాలం మీకు అక్కడ దొరికింది. అంటే పరలోకంలో ఎలా ఉంటారో భూమి మీద వారంలో ఒక్క రోజన్నా మీరు నేర్చుకోండి. ఊరికే పెట్టడు దేవుడు. పరలోకంలో నా విశ్రాంతిలో మీరు ఉండాలంటే ఇక్కడ నేర్చుకోవాలి కదా, ట్రైనింగ్ అవ్వాలి కదా. అవ్వాలా? మిలిటరీకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అవటం బాప్తిసం అయితే, ఆ రోజు ఇశ్రాయేలీయులకి సున్నతి అయితే సెలెక్ట్ అవటం, ఆ తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి ట్రైనింగ్ అవుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి అని. అంటే శనివారానికి వాళ్ళకి విశ్రాంతి దినం శనివారం, ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినం ఆదివారం కాదు. మనకు ఆదివారం విశ్రాంతి ప్రభుత్వం ఇచ్చింది. అరబ్ కంట్రీస్లో అనుకోండి వాళ్ళకి సెలవు దినం ఎప్పుడో తెలుసా? శుక్రవారం. వాళ్ళు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించుకున్నారు. ఆ ప్రాంతాల్లో అబుదాబి, ఖత్తరు, ఆ ప్రాంతాలన్నీ శుక్రవారం సెలవు దినంగా ప్రకటించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచం అంతా దాదాపుగా సండే హాలిడే. అది మనకు విశ్రాంతి దినం. దేనికి? శరీరానికి. 6 రోజులు మీరు ఆఫీసుల్లో కష్టపడతారో, పొలాల్లో కష్టపడతారో, ఎక్కడన్నా కష్టపడండి. శరీరానికి రాత్రులు తీసుకునే విశ్రాంతి కాక వారానికి ఒకరోజు శరీరానికి విశ్రాంతి కావాలి. లేదా శరీరం ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉండటానికి ఎంజాయ్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవటానికి, అంటే వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పంచుకోవటానికి
ఎంటర్టైన్మెంట్గా బయటికి వెళ్తారు, సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి, ఇలా జల్సా చేయటానికి ఒక దినాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం అంటే దేవుడు పెట్టిన దానిలో నుంచే వచ్చింది. దేవుడిచ్చిన ఉద్దేశం వేరు, వీళ్ళు తీసుకున్న సెలవు దినం వేరు. ప్రపంచంలో అందరూ విశ్రాంతి దినం, సెలవు దినం ఎందుకు అంటే చెప్పండి, ఎంజాయ్ చేయటానికి. అందుకే ఫంక్షన్లు పెట్టుకున్నా, ఏది చేసుకున్నా అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఏ రోజు పెట్టుకుంటారు? ఆదివారం దరిద్రపు క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఆదివారాలు పెట్టుకుంటారు. ఆదివారాలు మీ బంధువుల్లో ఎవరు ఫంక్షన్ పెట్టుకున్నా ఎగ్గొట్టేయండి. దరిద్రుడు ఆదివారం పెట్టుకుంటావేంట్రా, ఇది ప్రభు దినం కదా, విశ్రాంతి దినం, దేవుడు పనిలో ఉండాలి కదా అని బుద్ధి చెప్పాలి మీరు. ఆడు పెట్టుకున్నారు, వెళ్ళపోతే బాధపడతాను తగుదలమ్మ అని లగెత్తారు. మీకు ఇది ఉండాలి కదా, వాక్యం అర్థమైతే ఎవరు ఆడు పెట్టుకున్నా మనం వెళ్ళం. ఒక విషయాన్ని నేర్పించడానికి దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి. ఆ విశ్రాంతి దినం రోజు ఏం చేయాలంట చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఇక పాపమేమీ చేయకూడదు. అంటే ఏది పెట్టినా ఒక దీర్ఘమైన ఆలోచన కలిగి ఉంటాడండి దేవుడు, ఊరికే పెట్టడు. మనం 6 దినాలు పనిలోకి వెళ్తే ఏదో ఒక తప్పు చేస్తామా చేయమా? తప్పు అంటే పాపం. పాపం అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోవటమే పాపం. 6 దినాల పనిలో రోజు ఎవరొకళ్ళ తిట్టటమో, ఎవరొకళ్ళ మీద ద్వేషం పెంచుకోవటమో, ఎవరొకళ్ళని మోసం చేయటమో, లేకపోతే ఎవరొకళ్ళతో మనం తిట్లు తినటమో, ఏదో ఒక కార్యక్రమాలు లోక సంబంధంగా మనం పాపం చేస్తాం. కానీ పనులు విడిచిపెట్టి పూర్తిగా ఈ ఆలోచనలన్నీ మర్చిపోయి, లోకము, పని, సంపాదన, ఈ భార్య, ఇవన్నీ మర్చిపోయి ఫ్యామిలీ ఇక్కడే దేవుని సన్నిధిలో ఉన్నారనుకోండి, ఇంకా వేరే ఆలోచనలు రావు. అంటే దేవుని సన్నిధి అనగానే పరిశుద్ధంగా పాపము లేకుండా దేవుడితో గడపటమే విశ్రాంతి దిన ఉద్దేశం. ఇశ్రాయేలుకి నేర్పిస్తున్నాడు, 6 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి, పని అంతా వదిలేయండి, 6వ దినమునే మీరు భోజనాలన్నీ సిద్ధపరచుకొని 7వ దినము అనగా వాళ్ళకి వారాలు లేవు ఇశ్రాయేలుకి. మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 10వ దినం, 21, ఇలా దినాలు ఉన్నాయి. నెలకి 30 రోజులు వాళ్ళకి క్యాలెండర్, వారాలు లేవు. ఈ గ్రీకు పరిపాలనలో మనకు క్యాలెండర్ వచ్చింది, గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. వాడు పెట్టారు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, అంటే వాళ్ళ దేవతల పేరు. సండే అంటే సూర్యుడి దినం, మండే అంటే మూన్ డే అంటే చంద్రుడి దినం. ఇలా గ్రహాలను బట్టి వాళ్ళ దేవతలను బట్టి వారాలకు పేరు పెట్టారు, నెలలకు కూడా అలాగే పేరు పెట్టారు. ఎవరు? గ్రీకు సామ్రాజ్యంలో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఆ కాలంలో పెట్టిన క్యాలెండర్ ఇది. అంతకుముందు యూదులకి ఈ క్యాలెండర్ లేదు. 1వ దినం, 2వ దినం, 3వ దినం, అలా దినాల లెక్క 30 దినాలు అంతే. అందుకే మనం పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా ఇదిగో మొదటి సంవత్సరం మొదటి నెల ఇన్నో తేదీ, ఆ నెలల పేర్లు కూడా వేరుగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉండవు. అర్థమైందా? కాబట్టి 6 దినాలు మీరు పనిచేసుకోవాలి. 7వ దినం అంటే ఇప్పుడు ఈ వారాలకు పేర్లు వచ్చినాయి కాబట్టి మనకు ఆదివారం, సోమవారం, మంగళవారం అని చెప్తున్నాం. వారానికి పేర్లు పెట్టని రోజుల్లో వాళ్ళు 6 దినాలు కష్టపడాలి. అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కష్టపడాలి. 7వ తేదీ విశ్రాంతి దినం. 7వ తేదీ విశ్రాంతి దినం అనగానే ఆదివారం అనుకోకూడదు. ఒకసారి 28వ అధ్యాయం మత్తయి సువార్త చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మొదటి వచనం. చాలామంది కొట్టుకు చేస్తున్నారు, శనివారమే ఆరాధించాలి, ఆదివారం ఆరాధించకూడదు. ఈ ఇశ్రాయేలీయులు శనివారమే ఆరాధించారు, సబ్బాతు దినం అని, ఏదో సబ్బాతు దినం అన్నట్టు పెట్టారు. అది యూదులకి దేవుడు పెట్టిన నియమం. అది శనివారం వచ్చింది. ఇప్పుడు వారాల లెక్కలో చూసుకుంటే చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, అంటే విశ్రాంతి దినం అయిపోయినాక ఆదివారం వచ్చిందంటే ఏ దినం అది? అర్థమైందా? ఇప్పుడు యూదులకి విశ్రాంతి దినం ఏది? ఈజీగా చెప్పచ్చు, శనివారం విశ్రాంతి దినం, తర్వాత ఆదివారం వచ్చింది. మరి మనకు విశ్రాంతి దినం ఏది? ఆదివారం, ప్రభుత్వం ఇచ్చిన దినం. ఓకేనా? రైట్, ఆ మాట చదువుదాం. 20వ అధ్యాయము నిర్గమాకాండం 8వ వచనం నుండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతటియు చేయవలను. 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను పని. కొంతమంది దేవుడు చేయొద్దన్నాడు కాబట్టి మేము సైలెంట్గా ఉండి, అరే అది తీసుకురారా ఇది తీసుకురా పని వాళ్ళు చేత చేస్తారు. కొంతమంది భక్తులుగా కనపడుతున్న వాళ్ళు పని చేయకుండా మేస్త్రిగా ఉండి పని వాళ్ళకు పని పురమాయించి, అమ్మాయ్య నేను విశ్రాంతి తిన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పాడు? నీ దాసుడైనను, నీ దాసి అయినను. ఇది పశువుల చేత కూడా పని చేయించకూడదా? మేత కూడా వేయకూడదా? వాటికి నీళ్లు లేవు, మేత లేవు, మనుషులకి ఏమీ లేవు. అంతకుముందు వండుకున్నది తింటమే తప్ప. ఇంకా చదువుదాం, ముందుకెళ్ళిపోతుంటే ఇంకా అద్భుతమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. దేవుడు విశ్రాంతి దినమును ఏమి చేయకూడదన్నాడు, ఏవి చేయమన్నాడు. అంటే కేవలం అన్నీ విడిచిపెట్టి, పనులన్నీ విడిచిపెట్టి, మనసంతా దేవుని మీద పెట్టి దేవుని సన్నిధిలో గడపటమే దేవుడు కోరుకున్న విశ్రాంతి దినం. పనులు చేయకూడదా? నువ్వు చేయకూడదు, నీ ఇంట్లో పిల్లలు చేయకూడదు, నీ పశువులు చేయకూడదు, నీ దాసుడు దాసురాలు కూడా పనివాడి చేత కూడా పని చేయించకూడదు. అంటే రేపు పరలోకంలో ఎలా ఉంటారో ఇక్కడ నేర్పిస్తున్నాడు. పరలోకంలో పని ఉంటుందా? పనివాళ్ళు ఉంటారా? పిల్లలు, భార్య, ఈ బంధాలు ఏముండవు. అందరూ దేవుని కుమారులుగా దేవుని సన్నిధిలో హ్యాపీగా ఉంటాం. అక్కడ అలా ఉండాలంటే ఇక్కడ నేర్పించాలి కదా. అలా నేర్పించేదే విశ్రాంతి దిన ఆచారంగా పెట్టాడు. అదే నిర్గమకాండం 31వ అధ్యాయము. నిర్గమకాండం 31వ అధ్యాయము 12వ వచనం నుండి. నిర్గమకాండం 31వ అధ్యాయము 12వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును. ఏమంటున్నాడు అక్కడ? నేను నిజముగా అంటున్నాడు. చూడండి అక్కడ, మీరు నిజంగా నేను నియమించిన విశ్రాంతి దినాన్ని. ఇది అబద్ధం కాదా? విశ్రాంతి దినం అబద్ధమా నిజమా? నిజం చెప్పు అంటారు. అంటే వాడు అబద్ధం చెబుతున్నాడని డౌట్ వస్తే మనం నిజం చెప్పంటాం. నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా అంటే అర్థం ఏంటంటే ఈ విశ్రాంతి దినం అబద్ధం కాదు. ఈ విశ్రాంతి దినం మీకు అలవాటైతే శాశ్వతంగా ఉండే నిజమైన విశ్రాంతి దినంలో మీరు ప్రవేశిస్తారు అని అర్థం. నిజముగా అబద్ధం ఇదేది కాదు. ఏదో ఆచారంగా పెట్టాడులే అని అలా వెళితే వెళదాం, లేకపోతే లేదని దేవుడు చెప్పిన పద్ధతుల్లో వెళ్లకుండా, పరిశుద్ధత లేకుండా పాపముతో వెళితే అక్కడికి వెళ్ళి మనసు నిండా పనులో ఇంకా ఏయో కార్యక్రమాలు పెట్టుకుంటే అది నిజముగా విశ్రాంతి దినం ఆచరించడం కాదు. అందుకే నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలనని మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు. అంటే దేవుని సన్నిధికి వస్తేనే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. లోకంలో ఉండి పని చేసుకుంటే పాపం చేస్తారు. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాని నేనే అని తెలుసుకున్నట్టు. ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, అన్యులు తెలుసుకోవాలి. ఆడ దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచి సపరేట్ చేశాడు. లోకము లోకాశల్లో లేకుండా, లోక సంబంధమైన ఆలోచనలో లేకుండా సపరేట్గా దేవుడు మనం దేవుని సన్నిధి అనే ఆలోచనలోనికి వాళ్ళని తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని పరిశుద్ధపరిచేది నేనే, పాపము నుండి విడిపించేది నేనే అని మీరు తెలుసుకున్నట్లు మీ తరతరములకు నాకును మీకును అంటే ఒక గుర్తు ఏంటి? అరే 6 రోజులు పనిచేసి 7వ రోజు పని అంతా మానేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాళ్ళు ఎవర్రా అని చెప్పుకుంటే ఎవరు అనుకుంటారు? ఇశ్రాయేలీయులు. బయటోళ్ళు చెప్పుకోవాలి ఈరోజు ఆదివారం అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు బైబిల్ క్లాస్ ఉందా? గురువారమా? ఫోన్ చేస్తే గుర్తు కాదా? ఆ సమయం రాగానే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, పరిశుద్ధపరచబడాలి. దేవుడి సన్నిధే పరిశుద్ధత ఉండే ప్రాంతం. ఆయన తప్ప మనల్ని ఎవరో శుద్ధి చేయలేరు. లోకంలో ఉండి పనుల్లో ఉంటే మనం పాపంలో ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని తెలియచేపడేది గుర్తది. మనం గుర్తులు వేసుకుంటాం. కొంతమంది టాటూస్ వేసుకుంటారు, మచ్చలు కదా.
ఎందుకంటే నా ప్రేమ గుర్తు అంటాడు ఒకడు. ఒకడు సిలువ వేసుకుంటాడు, ఒకడు ఆ దేవతలు బొమ్మలు వేసుకుంటారు. ఎందుకంటే గుర్తు. మరి ఇశ్రాయేలీయుల గుర్తు ఏంటి? గుర్తు ఏం గుర్తు? అది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధపరిచేవాడు యెహోవాయే. ఇది మనకు మాత్రమే ఇచ్చాడు, మనల్ని ప్రత్యేకించాడు అని తెలుసుకొని అది గుర్తుపెట్టుకొని అక్కడికి ప్రవేశించటానికి ఏర్పాటు చేశాడు. అంటే ఒక్కొక్క వచనంలో మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. ఒక ఒక విషయం పెట్టాడంటే గుర్తు. ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలో సాదృశ్యమైన రొట్టెలో పాత్రలో పాలు పొందాం. దేని గుర్తు అది? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పడిన శ్రమలకు ఆయన కార్చిన నిష్కలంకము నిర్దోషమైన రక్తానికి గుర్తు. అది గుర్తు కాదు. ద్రాక్షారసం అనుకొని వెళ్ళామనుకోండి, తీసుకున్నాం అనుకోండి, ఏమైంది? గుర్తుని చెరిపేసిన వాళ్ళం అవుతాం. నీకు గుర్తే గుర్తు లేకుండా పోయిందని అర్థం. గుర్తేసేదే గుర్తుపెట్టుకోవటానికి. ఆవులు చూస్తామా అప్పుడప్పుడు, అచ్చు వేసిన ఆంబోతులు అంటారు. అచ్చు వేసిన అంటే అచ్చు వేసిన అని అర్థం. ప్రింట్ వేశారు. ఆ మచ్చ చూడగానే ఇది మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీ అవని అర్థానికి అర్థమైపోవాలి. అర్థమైందా? కొన్ని గేదెలకి చెవులకి ఏమేస్తారు? నంబర్ వేస్తారు. ఎందుకు? ఇది పారంపర్యాన్ని. అది పలాని చోట కొన్నాము, దీన్ని పలాని వాళ్ళు అమ్మారు, పలాని జాతికి చెందింది అని. అంటే ఒక గుర్తు ఎందుకు వేస్తారంటే గుర్తింపు కోసం వేస్తారు. మనకు కూడా ఉన్నాయి గుర్తింపు కార్డులు. ఏమంటారు వాటిని? ఆధార్లు. ఎందుకు? అది ఆధార్ లేకపోతే నీకు ఆధారం గుర్తుంది, నీకు గుర్తు. దేవుడు విశ్రాంతి దిన ఆచారాన్ని పెట్టింది ఎందుకంటే మీకు గుర్తుగా ఉండటానికి. నిన్ను పరిశుద్ధపరిచే యెహోవా నేనే అని మీరు గుర్తుపెట్టుకోవటానికి వారంలో ఒకసారి నా సన్నిధికి రండి. మీకు ఇంకా లోకంతో సంబంధం లేదు. అక్కడ మీకు నా సన్నిధి ఎలా ఉండాలో నేర్పిస్తాను. ఎందుకంటే మీరు శాశ్వత కాలం నా దగ్గర ఉండాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. అంతే కదా? లోకంలో ఉంటే ఏం చేస్తాం? ఏదో ఒక పాపం చేస్తాం. కాబట్టి లోకానికి వేరై, కొత్త నిబంధనలు అంటారు కదా, మీరు లోకమునకు వేరై రక్షణ పొందమని చెప్తాడు పేతురు గారు 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలలో. అంటే గుర్తుగా దేవుడు అది ఏర్పాటు చేశాడు. చదవండి ఆ మాట మళ్ళీ. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అను తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించాలి, దినాన్ని ఆచరించాలి. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ప్రతిష్ఠితం అంటే ఆయన కొరకు కేటాయించబడింది. మందిరం ప్రతిష్ట అంటే మందిరం దేవుని పని కోసం ఏర్పాటు చేయబడి ఫిక్స్ చేయబడింది. విగ్రహ ప్రతిష్ట. విగ్రహాన్ని ఇంకా దాన్ని ఎవడు కదిలివాడు? కదిలితే గొడవలు అయిపోతాయి. అప్పుడప్పుడు మనం చదువుకుంటాం, అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టారు, గొడవలు అయిపోతుంది కదా. ఇలా విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే దాన్ని తీసేయకూడదు. ఇప్పుడు దేవుడికి 7వ దినం ఏం చేశాడంట? దేవుడు ప్రతిష్ఠించాడు. అంటే ఖచ్చితంగా మీరు 7వ దినాన దేవుని సన్నిధిలో పనులన్నీ విడిచిపెట్టి గడపాలి. ప్రతిష్ఠ చేశాడు. ఎందుకంటే మిమ్మల్ని పరలోకానికి ప్రతిష్ఠించాడు కాబట్టి. అర్థమైందా? అదిని అపవిత్రపరచకూడదు. అపవిత్రపరచడం అంటే పరిశుద్ధత లేకుండా అందులో ప్రవేశించకూడదు. అపవిత్రపరచడం అంటే పవిత్రంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తే ఏమైపోయింది? అది అపవిత్రం అయిపోయింది. ఒక అపవిత్రుడు అందులో ప్రవేశిస్తే అది అపవిత్రపరచబడుతుంది. కాబట్టి దాన్ని అపవిత్రపరచువాడు జనాల్లో నుంచి ఎవరు కొట్టేస్తారు? దేవుడు కొట్టేస్తాడు. ఓహో, ఎందుకంటే అందరి హృదయాలు దేవుడికి తెలుసు. దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి వీడు అపవిత్రుడుగా వచ్చాడు, వీడిని తీసేయి అంటాడు. వాడు ఎప్పుడు మరణిస్తే అప్పుడు నరకానికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? అప్పటికి ఈ ఆజ్ఞలు తెలియచేసినప్పటికీ ఒకవేళ విశ్రాంతి దినం రోజు ఎవడైనా పనిచేస్తే ఏం చేయాలనే ఆజ్ఞ రాలే. కొట్టివేయబడును అని మాత్రం ఉంది. వాడు మరణశిక్షణ ఉందని ఉంది. కింద చదవండి.
అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినమును పనిచేయవచ్చును, 7వ దినమును యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమును పనిచేయు ప్రతివాడు తప్పక, అంటే మరణశిక్షణ ఉందనండి, చచ్చిపోతాడా? దేహ సంబంధంగా చనిపోతాడు, ప్లస్ ఆత్మ సంబంధంగా కూడా నరకానికి వెళ్ళిపోతాడు అని అర్థం. మరణశిక్ష విధించండి అనలేదు అక్కడ, అన్నాడా? మరణశిక్షను వందును అంటే నా మాటను అతిక్రమించి తప్పు చేస్తే, ఆ తప్పు చేసి ఆ ప్రదేశంలో ప్రవేశిస్తే వాడు తను తాను నాశనం చేసుకున్నట్టే. ఇంత ఖచ్చితమైన నిబంధనలో ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, ఎవడో నరకానికి పోకూడదు, అందరూ జాగ్రత్త పడి గుర్తుంచుకొని అందులో ప్రవేశించాలి అనే రూల్ పెట్టాడు దేవుడు. అర్థమైందా? ఏమన్నాడు? మరణశిక్ష నొందును. ఇశ్రాయేలుకు తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలను. అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. దేవునికి ఇశ్రాయేలుకి అదేంటి? గుర్తు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుడు పిలిచాడు, దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు, దేవుడు మనం అంతే. దేవుడితో మమేకం అయిపోవాలి. అంటే 7వ రోజు వస్తుంది అనగానే 6వ రోజు ఏం చేయాలి? సిద్ధపడాలి. మనం కొత్త నిబంధనలు చదువుతాం. యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత మరుసటి రోజు సిద్ధపరచు దినం, అంటే వెంటనే శనివారం వస్తుంది కాబట్టి విశ్రాంతి దినమున వారు తీరికగా ఉండి, అంటే విశ్రాంతి దినానికి ముందు ఏం చేస్తారు వాళ్ళు? చదివారు అది? ఒకసారి మత్తయి సువార్తలోనే ఉంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మరుసటి దినము సిద్ధపరచు దినము. ఆయన సమాధి చేసిన తర్వాత కొంతమంది స్త్రీలు ఏం చేస్తారో చూడగలిగితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం, 62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, ఇది సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున అంటే ఏ రోజు? మరునాడు. సిద్ధపరచు దినమునకు మరుసటి దినం. సిద్ధపరచు దినం అంటే శనివారానికి ముందుగా సిద్ధపరుస్తారు, శనివారం రెస్ట్గా ఉంటారు, ఆ తర్వాత దినం రోజు వచ్చారు. అంతేనా? సిద్ధపరచు దినానికి మరుసటి దినం అన్నాడా, వెనక దినం అన్నాడు? మరుసటి దినం అంటే తర్వాతే కదా. అంటే విశ్రాంతి దినానే వచ్చారు వాళ్ళు. సిద్ధపరచు దినానికి మరుసటి దినం అంటే శుక్రవారం సిద్ధపరచు దినం అయింది, శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజు వచ్చి పిలాతు దగ్గరికి ఎవరు వచ్చింది? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదనే ఆ కార్యక్రమాన్ని ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. ఎందుకంటే పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు యేసుక్రీస్తు వారి మీద. ఇక్కడ మనకి సిద్ధపరచు దినము అని చెప్పాడు. అలాగే ఆయన సమాధి చేసినప్పుడు కూడా కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొన్నట్టుగా మనం చూడగలం ప్రియులారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము ఒకసారి చూద్దాం. కాదు నేను చూస్తాను. సుగంధ ద్రవ్యములు కొనిరు. ఎప్పుడు కొన్నారు? లూకాసు వార్త 23వ అధ్యాయము 54వ వచనం. ఆయన సమాధిలో పెట్టిన సందర్భం ఇది. ఆ దినము సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినం అంటే రేపు విశ్రాంతి దినం అని ఈరోజు అన్నీ సిద్ధపరచుకుంటారంటే భోజనాలు వండుకోవటం, నీళ్లు పెట్టుకోవటం, దానికి ఆదివారం ఏ పని చేయకూడదుగా.
వీళ్ళు చేయకూడదు, పశువులు చేయకూడదు, పనులు చేయకూడదు, పనికత్తెలు చేయకూడదు. కాబట్టి ముందు రోజు ఏం చేస్తారు? సెట్ చేసుకుంటారు. అది సిద్ధపరచు దినం. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభం కావస్తుంది. అంటే ఇంకొద్దిసేపట్లో విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినానికి ముందు ఏం చేయాలి? వీళ్ళు సిద్ధపడాలి. అర్థమైందా? అంటే రేపు దేవుని సన్నిధిలోకి మనం వెళతాం. ఇది మనకి గుర్తు, దేవునికి మనకి మధ్య గుర్తు. కాబట్టి ముందుకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అంటే శనివారం విశ్రాంతి దినం అని మనం చదువుకున్నాం. దానికి ముందు రోజు శుక్రవారం సిద్ధపరచు దినం. రైట్. మళ్ళీ నిర్గమకాండం 31వ అధ్యాయానికి వెళదాం. నిర్గమకాండం 31వ అధ్యాయము ఎక్కడి నుంచి? 12వ వచనం నుండి. చదవండి. అది నిత్య నిబంధన నాకును ఇశ్రాయేలుకును, అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము. దేవుడు అదే చేశాడు. 6 దినాలు పనిచేశాడు. 7వ దినాన పని ఆపేశాడు. పరిశుద్ధంగా ఉండటానికి మనల్ని ఆహ్వానించాడు. నేను మీకోసం పనిచేశాను, మీకోసం నేను కష్టపడ్డాను. కాబట్టి మీరు ఒకరోజు నాకు కేటాయించి నా సన్నిధిలో ఉండండి. దేవుడు అదే చేశాడు. మనం కూడా అదే చేయాలి అని నేర్పించడానికి దేవుడు ఒక గుర్తుగా పెట్టాడు. ఒక పారంపర్య ఆచారంగా విశ్రాంతి దిన ఆచారాన్ని ఇశ్రాయేలుకు పెట్టాడు. అంతేనా? ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని నేర్పించి, ఇది శాశ్వత కాలం నా దగ్గర ఉండటానికి మీకు నేర్పించే శిక్షణ అని తెలియచేయటానికి దేవుడు అది పెట్టాడు. 6 రోజులు పని చేసుకోండి. 6వ రోజు చివరి సమయంలో రెడీగా అండి, సిద్ధపడండి. ఎందుకంటే రేపు ఇక పనులేమి లేవు మనకి. ఉంటే ఏ పని ఉండాలి? దేవుని పని ఉండాలి. మనుషులుగా మన శరీరాలకు సంబంధించిన ఏ పని ఆపేయండి, బంద్ చేయండి అన్నీ అని ఒక విషయాన్ని నేర్పించడానికి విశ్రాంతి దినాచారాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా అధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు సర్వశక్తిమంతులు, మీ శక్తికి తరుగే లేదు నాయన. తండ్రి, అలసిన వారికి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడరు మీరే, శక్తినిచ్చువాడరు మీరే. అలాంటి గొప్ప శక్తి కలిగిన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము నాయన. అంత శక్తిమంతుడు అయిన మీరు మీ దగ్గరికి రావటానికి ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు. మీ ఆహ్వానాన్ని మన్నించి తండ్రి, ఆ పరిశుద్ధతలో ప్రవేశించడానికి భూమి మీద మీరు మాకు అప్పగించిన పనిని అవిశ్రాంతంగా చేసి మా పనిని ముగించి మీ విశ్రాంతిలో ప్రవేశించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఒక ఆచారంగా, కట్టడగా మీరు నేర్పించినప్పటికీ అది భవిష్యత్తులో నిజముగా మీ దగ్గర ఉండటానికి నేర్పించిన విషయం అనే సందర్భాలు మేము చూసాము నాయన. అంత గొప్ప దేవుడుగా మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తమైతే వచ్చేవారు మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి వారి శరీర సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చండి. మీ చిత్తానుసారంగా ప్రతిదీ నెరవేర్చమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మాకు ముందు చేసిన ప్రకటనను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సోమవారం సురేష్ ప్రియ యొక్క వివాహాన్ని ఘనంగా జరిగించండి. రావాల్సిన బిడ్డలను ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సకాలంలో ఆ ప్రాంతానికి రప్పించమని, తోడుకొని రమ్మని కోరుకుంటూ, అలాగే మంగళవారం జరగబోయే జ్ఞాపకార్థ కూడికలోను, బుధవారం జరగబోయే సందీప్ యొక్క వివాహ కార్యక్రమాన్ని కూడా మీ నామ మహిమార్థం జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని, ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడాలస్యమైతే సాయంత్రం అనవర్లపూడి ఆరాధనలోను, మరి తెనాలి ఆరాధనలోనూ మాకు తోడుగా ఉండి మీ చిత్తానికి యోగ్యమైనట్టుగా మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకోనమని కోరుకుంటూ,
మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.